హాయ్ అండి, వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం లైనింగ్ జాకెట్ కటింగ్ చూద్దామండి. మనం లైనింగ్ జాకెట్ కట్ చేయాలంటే ముందు అంచులు అటువైపుకను ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ వీళ్ళు మన వేలుతో ఇంచు తగ్గించమని చెప్పారు. 1 ఇంచు తగ్గించండి హ్యాండ్స్ అని చెప్పారు కాబట్టి తగ్గించమన్నది కింద పక్కకు పెట్టుకోవాలన్నమాట. కింద పక్కకు పెట్టుకొని డ్రా చేసుకోవాలి, ఖర్చుతో సహా డ్రా చేసుకొని దాని డ్రా చేసిన తర్వాత గీత గీయాలి. అక్కడి నుంచి అక్కడికి కలపాలన్నమాట. గీత గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసిన తర్వాత డాట్ పెట్టుకోవాలి అక్కడ. తర్వాత మళ్ళీ మనం వెనక పార్ట్ కట్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసుకున్నాం అన్నమాట. కింద వైపు ఎక్కువ తగ్గులు వస్తుంది కాబట్టి లైనింగ్ దాన్ని నీట్గా కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసిన తర్వాత మనం ముందు నడుము పొడవు చూసుకోవాలి. జాకెట్ పొడవు చూసుకొని కింద ఖర్చుకండి, అది పైన ఖర్చుతో సహా పెట్టుకున్నాను. తర్వాత లూజ్ చూసుకోవాలి. లూజ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి, ఎందుకంటే డాట్స్ వేసుకోవాలి కదా మనం 2, అందుకని కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సంక పొడవు చూసుకోవాలి. గీత గీసేసిన తర్వాత నెక్ వేయడానికి అది చూసుకోవాలన్నమాట. నడుము పొడవు నెక్ డ్రా చేయాలి. ఇప్పుడు కింద ఖర్చు కొదులు పెట్టుకోవాలి, పైన వైపు ఖర్చు కొదులు పెట్టుకోవాలని అన్ని ప్లేసుల్లో ఖర్చు కొదులు పెట్టుకుంటా మాత్రమే డ్రా చేసుకోవాలి. నెక్ నేను ఎప్పుడు పెట్టినట్టే దాంతోనే పెట్టేశాను, చేత్తోనే. తర్వాత షోల్డర్ కొలుచుకోవాలన్నమాట. జాకెట్ కొలతలతో నేర్చుకుంటేనే బాగా గుర్తుండిద్దండి, మొద్దు గుర్తులాగా. ఈజీ మెథడ్ అన్నమాట. షోల్డర్ చూపించడానికి పై వైపుని పెడతా చూడండి. ఇటువైపు ఖర్చు కుంచుకోవాలి, అటువైపు ఖర్చు కుంచుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఎప్పుడైనా సరే లైనింగ్ జాకెట్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ నీట్గా కట్ చేసుకుంటే జాకెట్ చాలా బాగా కుదిరిద్దండి. కత్తెర మాత్రం నెక్ కట్ చేసేటప్పుడు ఆపామంటే డాట్ పడిందంటే నెక్ అయితే రౌండ్ రాదండి. కత్తెరని రౌండ్ తిరిగే దగ్గర అస్సలు ఆపకూడదండి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. మనం కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం వెనక పార్ట్ ఉపయోగించే ముందు పార్ట్ కట్ చేసుకోవచ్చండి. మనం ముందు కొలతలు సపరేట్గా పెట్టుకునే అవసరం అయితే లేదు. ముందు పార్ట్కి ముందు మెడ ఒక్కటే కొలతలు పెట్టుకుంటాం, కానీ అంతేగాని వెనక పార్ట్ ఉపయోగించి మొత్తం కొలతలు పెడతామండి. కింద మాత్రం వెనకది ఉపయోగించి మనం 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కింద వైపు వెనక పార్ట్ని 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుంటే అది 2 ఇంచులు అండి. ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి నెక్ ఒక్కటి చూస్తే సరిపోయిద్దండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డాట్స్ పెట్టుకోవచ్చు కట్ చేసుకోవడానికి. యాజ్ ఇట్ ఈజ్గా ముందు వైపుది అట్లా కొలత పెట్టుకున్న తర్వాత చాక్ పీస్ తీసుకొని, బీస్ ముక్క కానీ చాక్ పీస్ తీసుకొని మనం గుర్తయితే పెట్టుకోవాలండి. గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళాలి. జాకెట్ కొలతలతో నేర్చుకుంటే ఇలాగా మొద్దు గుర్తులాగా కొంచెం ట్రై చేస్తే చాలండి, చాలా బాగా గుర్తుండిద్ది. చిన్న చిన్న టిప్స్తోనే జాకెట్ కటింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మీకు వీడియో నీట్గా లేదు, ఇంకా నీట్గా పెట్టాలి అంటే కామెంట్ చేయండి, ఇంకా వివరంగా పెట్టడానికి ట్రై చేస్తాను నేను తప్పకుండా. పేపర్ కటింగ్ పెట్టమని చెప్పినా కానీ పేపర్ కటింగ్ అయినా పోస్ట్ చేస్తానండి. పేపర్ కటింగ్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది క్లాత్ మీద కంటే కూడా. ముందు నెక్ మాత్రమే చూసుకోవాలండి, ఇంకా ఏది చూసే పని అయితే లేదు. ముందు కట్ చేసుకోవడానికి మాత్రము కింద వైపున ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదండి, అక్కడ 1 అంగుళం పైకి పెట్టి అక్కడ డ్రా చేసుకోవాలండి. క్రాస్ రావాలి కాబట్టి 1 అంగుళం పైకి పెట్టాలి. అలా గుర్తు పెట్టి కటింగ్ చేసేసుకోవడమేనండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కట్ చేసి కుడితే జాకెట్ నీట్గా కుదిరిద్దండి. ఎక్కడ ఏ పొరపాటు అయితే రాదు జాకెట్కి. మీరు ట్రై చేయండి.
కట్ చేసుకోవాలి నీట్గా. అంగుళం పెట్టుకోవాలండి పైకి కింద వైపున. ఇలా కట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న జాకెట్ పీస్ని వేసుకోవాలి. జాకెట్ పీస్ వేసుకొని జాకెట్కి ఎటువైపున అయితే నీట్గా వస్తుంది, హ్యాండ్స్కి అంచు కనుక వస్తే ఈ ఫోల్డింగ్ వేయాలండి. అంచు రాకపోతే వేరే ఫోల్డింగ్తో కట్ చేసుకోవచ్చు బ్లౌజు. అది వేరే వీడియోలో చూపిస్తాను మీకు. అంచు కనుక హ్యాండ్స్కి అంచు వేయాల్సి వస్తే ఈ ఫోల్డింగ్ వేసుకోవాలండి మనం కరెక్ట్గా. దానిపై ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ముక్కలు పెట్టేసుకొని కొంచెం కొంచెం ఖర్చు వదిలిపెట్టుకుంటా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఎక్కువ ఖర్చు అయితే వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు మరీ ఎక్కువ. అప్పుడు మనకి క్లాత్ సరిపోదు. కాబట్టి కొంచెం కొంచెం ఖర్చు వదిలిపెట్టుకుంటా కట్ చేయాలండి. మనం ముందు కట్ చేసిన పీసులు దాని మీద పెట్టుకోవాలి. ముందు పెట్టి చూసుకోవాలండి ఎటువైపు ఏమన్నా ముక్కలు పడతాయా, సరిపోతుందా లేదా అనేది ముందు పెట్టి చూసుకోవాలి. సరిపోని పక్షంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు వైపున ఏమైనా ముక్కలు పడతాయా, వెనక వైపు ఏమైనా పడతాయా, హ్యాండ్స్కి పడతాయా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే ప్రస్తుతానికైతే దీనికైతే ఎలాంటి ముక్కలు అయితే పడవండి, సరిపోతుంది నీట్గా. దీనికి ముక్కలు వేసే పని అయితే లేదండి. మీరు వీడియోలో చూడొచ్చు, అంతా క్లాత్ అంతా నీట్గా కనపడుతుంది. షేపులు మాత్రమే కొంచెం షేప్ పట్టీలు కొంచెం రాకపోవచ్చు, కానీ వాటికి కూడా పక్కన మిగిలిన క్లాత్ని జాయింట్ చేసి అయినా సరే షేప్ పట్టీలు వేసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే ఏ ముక్కలు అయితే పడవండి, నీట్గా బ్లౌజ్ అయితే కుట్టొచ్చు. ముందు మనం తీసుకోగానే చీర జాకెట్ తీసుకోగానే చూసుకోవాల్సింది బ్లౌజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలండి. లేకపోతే ఇబ్బంది పడతాము. వాళ్ళ లావుకి వాళ్ళ జాకెట్ పొడవుకి ఈ ముక్క అయితే అవుతుందా లేదా అని చూసుకోవాలండి. లేకపోతే వాళ్ళకి చెప్పేసేయాలి. ఎక్కువ ముక్కలు వేసి కుట్టినా కానీ క్రాస్ కటింగుల్లో నీట్గా అయితే బ్లౌజ్ కుదరదండి. కాబట్టి తక్కువ కొంచెం అలా అయితే అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఎక్కువ మరీ క్లాత్ సరిపోదు అనుకుంటే చెప్పటమే కరెక్ట్ అండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. హ్యాండ్స్ ఎటువైపు అయితే బాగా నీట్గా వస్తాయో అటువైపు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇందాకటి వైపు ఫోల్డ్ చేసుకోవడానికి హ్యాండ్స్ రాలేదండి, అందుకని చెప్పి ఇటువైపు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇటువైపు కూడా రాకపోతే ఇటువైపు తిప్పి వేసుకోవచ్చండి. హ్యాండ్స్కి మనం ముందు పార్ట్ కట్ చేసినప్పుడు ఇటువైపు సంక వచ్చింది కాబట్టి రాకపోవచ్చు, ఇటువైపు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా హ్యాండ్స్కి కింద వైపున మనం అంచు మడవడానికి ఉంచుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే కింద అంచు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి, లేకపోతే జాకెట్ నీట్గా ఉండదండి. హెమ్మింగ్ చేయకపోతే తిరిగేసి కుడతారు కొంతమంది, ఏమి ఉంచకుండా పట్టీలాగా ఉంచకుండా, అలా అయితే నీట్గా ఉండదు. ఇలా హెమ్మింగ్ చేయడానికి ఉంచితే మాత్రమే నీట్గా ఉండిద్ది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.